చిత్తూరు జిల్లా పొంగనూరు పిఎస్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కల్పించారంటూ రామచంద్ర యాదవ్పై హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. రామచంద్ర యాదవ్ సహా 30 మందిపై 4 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. నిన్న బీసీవై ధర్మ పోరాట సభ ఏర్పాట్లని అడ్డుకుని బీసీవై కార్యకర్తలు, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా చిత్తూరు జిల్లా పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో పాటు మరొక 30 మంది మీద పొంగనూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇవాళ పొంగనూరు మండలం జగల్ల గ్రామంలో ధర్మ పోరాట సభను నిర్వహించాలని చెప్పి భారత చైతన్య యోజన పార్టీ నిర్ణయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏర్పాట్లు చేస్తున్నటువంటి భారత చైతన్య యోజన పార్టీ కార్యకర్తల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని కానీ అమానవీయంగా పోలీసులు ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ అక్కడ దృశ్యాలను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళ కార్యకర్తల నాయకుల మీద బిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళని బలవంతంగా వెహికల్స్ ఎక్కించిన అంటే ఇంటి బాగాలేదని చెప్పి సమస్యలు పడిపోయినా సరే వాళ్ళు ఎవరిని కూడా వదలకుండా ఈడ్చుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కొంతమంది హెల్త్ బాగలేదని చెప్పినా కూడా వదలకుండా వాళ్ళని లాక్కెళ్ళినటువంటి పరిస్థితి. అది ఈ ఘటనకి సంబంధించి పొంగనూరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. బోడే రామచంద్రతో పాటు ఆయన పిఏ అని మరొక 30 మంది మీద ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇందులో మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో ఐపీసీ సెక్షన్ 143, 363, 506 సెక్షన్ ఐపీసీ సెక్షన్ కింద వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో తమ విధులకు ఆటంకం కలిగించారు అనేటటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి ఈ పోలీసులు కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల రామచంద్ర యాదవ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమను అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో కనీసం తమను అడ్డుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు తమ పట్ల అమానవీయంగా ప్రవర్తించి చివరికి తమ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు అనేసి ఆయన తీవ్ర ఆగ్రహం. సో మొత్తానికి ఈ ఘటనతో ఒక్కసారిగా ఒకంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తప్ప ఇంకా ఎవరు కార్యక్రమాన్ని నిర్వహించకూడదా అనేటటువంటి వాదన రోజు రోజు బలపడుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సభలు సమావేశాలు నిర్వహించుకోవాలంటే పోలీసులు అడుగడుగున అడ్డుకలుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే నిన్న బోడే రామచంద్ర యాదవ్ అనుచరుల్ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అది కూడా చాలా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.